నమస్తే. నేను మీ అశ్విని కుమార్. నియోజకవర్గాల పునర్విభజన బిల్లు, డీలిమిటేషన్ బిల్లుకి మొత్తానికి భారీ మద్దతు లభిస్తున్నట్టుగా తెలుస్తోంది మనకి. ప్రస్తుతానికి శరద్ పవార్కి చెందిన ఎన్సీపీ పార్టీ కూడా ఈ నియోజకవర్గాలకి సంబంధించిన బిల్లుకి, పునర్విభజన బిల్లుకి అనుకూలంగానే ఓటు వేయనున్నట్లు ప్రకటించింది. అట్లాగే ఆ పార్టీకి ఉన్న 8 మంది ఎంపీల మద్దతుతో అధికార ఎన్డీఏ కూటమి బలం మరింత పెరిగింది. మనం ప్రస్తుతానికి రఫ్గా చూస్తే ఎన్డీఏ కూటమికి 298, టీఎంసీలో తిరుగుబాటుదారులు 20 మంది, అలాగే ఉద్ధవ్ థాకరే శివసేన యూబీటీ తిరుగుబాటుదారులు ఒక 6, ఎన్సీపీ శరద్ పవార్ 8 మంది, మొత్తం 332 దాకా చేరుకుంటుంది. ఒకవేళ దీనికి డిఎంకే పార్టీకి చెందిన 22 మంది ఎంపీల మద్దతు కూడా తోడైతే మొత్తం ఓట్ల సంఖ్య అనుకూలంగా 354 చేరుకుంటుంది. బిల్లు పాస్ అవ్వాలంటే కావాల్సింది 361, ఒక 7 ఓట్లు మాత్రమే తక్కువగా ఉంది. వైఎస్ఆర్సీపీ చూడాలి మిగతా పార్టీలు ఎలా ఉంటాయి. ప్రస్తుతానికి చాలా దగ్గరికి వచ్చింది. ఇది మరింత మంది మద్దతు కూడగట్టుకొని ఎలాగైనా సరే ఈ వర్షాకాల సమావేశాలు, మాన్సూన్ సెషన్స్లో ఈ బిల్లుని ఆమోదించుకోవాలని కేంద్ర ప్రభుత్వం అయితే ఈసారి గట్టి పట్టుదలగా ఉంది. దీనివలన ఈ బిల్లు కనుక పాస్ అవుతే దేశంలో ఈ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ పూర్తయి 2029 లోక్సభ ఎన్నికలు లేదు 2034, 2029 అంటున్నారు కానీ మనం వేచి చూడాలి. 2029 ఒకవేళ లోక్సభ ఎన్నికలకి ప్రకారం 800 కంటే ఎక్కువ సీట్లు ఈ ఎలక్షన్ జరిగే అవకాశం ఉంది 29లో. మనం వేచి చూడాలి. ప్రస్తుతానికి మాన్సూన్ సెషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఈ బిల్లు పెడతారా, ఇంకా 4-5 బిల్స్ కూడా ఉన్నాయి, ఏవి పెడతారు ఈ సమావేశాల్లో అనేది అయితే చూడాలి. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం ఎంత పట్టుపట్టడానికి కారణం ఏంటి, అసలు ఏం జరిగింది? ఏప్రిల్ 17, 2026 లోక్సభలో ఏం జరిగింది? అప్పుడు డీలిమిటేషన్ బిల్ అప్పుడు ప్రతిపక్షాలు తలరాతనే మార్చేసిందని చెప్పచ్చు. ఆ ఒక్క రాత్రి ఒక్క డెసిషను. మమతా బెనర్జీ అట్లాగే ఉద్ధవ్ థాకరే శివసేన పార్టీల్లో జరిగిన పెద్ద పెద్ద చీలికలు, గొడవలు ఇవన్నీ కూడా 100% ఆపుకునే అవకాశం ఉండేది. ఈ రాజకీయ భూకంపాలన్నిటికీ అసలు కారణం ఏప్రిల్ 15 జరిగిందంటున్నారు. ఆ రోజు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇచ్చిన ఒక పెద్ద ఆఫర్ని ప్రతిపక్షాలు తిరస్కరించడమే దీనికి మూలం అని చెప్తున్నారు. బిల్లు ఎందుకు వీగిపోయింది ఏప్రిల్ 17వ తారీఖు అంటే, పార్లమెంట్లో అమిత్ షా 131వ రాజ్యాంగ సవరణ బిల్లుని ప్రవేశపెట్టారు. బిల్లుకి అనుకూలంగా 298 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 230 మంది ఎంపీలు ఓటు వేశారు. ఆ రోజు బిల్లుకు పాస్ కావడానికి కావలసిన మెజారిటీ 54 ఓట్లు తక్కువ పడినాయి. దీంతో ఆ బిల్లు ఫెయిల్ అయింది. తమకు మద్దతు ఇస్తామని చెప్పి ప్రతిపక్షాలు మోసం చేసేని అమిత్ షా మొట్టమొదటిసారి చాలా సీరియస్గా తీసుకున్నారు ఆ ఇష్యూని. అసలు తెర వెనక జరిగిన ఒప్పందం ఏమిటంటే, దేశంలో అన్ని రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లని 50% పెంచుతామని లిఖితపూర్వకంగా అంటే రాతపూర్వకంగా హామీ ఇస్తేనే ఈ బిల్లుకి మద్దతు ఇస్తామని ప్రతిపక్షాలు ఒక కండిషన్ పెట్టి, దానికి అమిత్ షా ఏప్రిల్ 15 వెంటనే ఒప్పుకున్నారు. ఆ హామీ పత్రం రాసి ఇవ్వడానికి నాకు 1 గంట సమయం ఇవ్వండి అని అడిగారు. బిల్లు ఖచ్చితంగా పాస్ అవుతుందని అమిత్ షా పూర్తి నమ్మకంతో ఉన్నారు. కానీ ఒక్కసారి సీన్ మారిపోయింది, యూటర్న్ అని చెప్పచ్చు. అంతలోనే ప్రతిపక్షాలు మాట మార్చాయి. రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్ తమ పట్టును వదలలేదు. మే 4న రాబోయే ఎన్నికల ఫలితాలు, అప్పుడు బెంగాలు వీటికి సంబంధించి ఎన్నికల ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఆ ఎన్నికల ఫలితాల్లో తమకు ఎక్కువ లాభం వస్తుంది కాబట్టి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వకూడదని మమతా బెనర్జీ అట్లాగే తమిళనాడు మాజీ సీఎం ఎంకే స్టాలిన్ వీళ్ళందరూ భావించారు. దీంతో అమిత్ షా ఒకసారి తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. మే 4న ఫలితాలు వచ్చాక మీకే తెలుస్తుంది అంటూ ఘాటుగా హెచ్చరించారు కూడా. ప్రధానమంత్రి కూడా ఒకసారి వీళ్ళకి చివరి హెచ్చరిక అని చెప్పచ్చు ప్రతిపక్షాలకు. ఆ రోజు రాహుల్, అఖిలేష్ని, మమతా, స్టాలిన్లు ఒప్పించడానికి స్వయంగా మోడీనే రంగంలోకి దిగారు. మీకు ఎలాంటి గ్యారంటీ లేదా హామీ కావాలన్నా నేను ఇస్తాను. ఈ బిల్లు వలన మీకు కూడా లాభం చేకూరుతుంది. భవిష్యత్తులో మీకు పెద్ద నష్టం జరగకుండా ఉంచేందుకే నేను ఈ మార్గం చెప్తున్నాను అని ఆయన మోడీ చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. దీనివల్ల జరిగిన నష్టం ఏంటంటే, ప్రతిపక్ష నేతలు మోడీ మాట వినకుండా ఇచ్చిన మాట తప్పి
బిల్లును అడ్డుకున్నారు. అలా బిల్లుని ఆపడం ద్వారా తమను తాము కాపాడుకునే అవకాశాన్ని కూడా పూర్తిగా చేజేతులారా పోగొట్టుకున్నారు. ఈరోజు ఆయా పార్టీల్లో జరుగుతున్న పెద్ద పెద్ద చీలికలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీలు మారటం, ఇవన్నీ కూడా ఆ రోజు వాళ్ళు చేసుకోకుండా వదిలేసిన ఆ ఒక్క ఒప్పందం ఈరోజు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ లాంటి వాటిని అన్నింటినీ మొక్కలు చేసింది. తమిళనాడులో స్టాలిన్ పార్టీ కూడా పూర్తిగా ఎదురొడుతున్నాడు. విజయ్ అట్లాగే బీజేపీ ఇవన్నీ కూడా పుంజుకున్నాయి. కాంగ్రెస్ ఇక్కడ ఏకాకి అయిపోయింది. కాంగ్రెస్ కూడా మిగతా ప్రతిపక్షాల సపోర్టును కోల్పోయింది. మహారాష్ట్రలో చూస్తున్నాం మనం, శరద్ పవార్కి సంబంధించి, ఉద్ధవ్ థాకరేకి సంబంధించి రీజనల్ పార్టీస్ అన్నీ కూడా ఆ రోజు ఆ డీలు కాంగ్రెస్ మాట విని ఒప్పుకోనందుకు పూర్తిగా చీలిపోయినాయి. ప్రస్తుతం ఈ మాన్సూన్ సెషన్లో ఉంటుంది అన్న ఒక స్పెక్యులేషను, ఒకవేళ కనుక ఈ డీలిమిటేషన్ బిల్లు పెడితే ఖచ్చితంగా ఈసారి బిల్లు పాస్ అవుతుంది. రాజ్యసభలో కూడా మెజారిటీ మార్కులో ఉంది. బీజేపీ, ఎన్డీఏ అట్లాగే కొన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఇంకో పక్క లోక్సభలో కూడా ఈసారి పూర్తి మద్దతు సాధిస్తుంది ఎన్డీఏ అని పూర్తిగా నమ్మకంతో ఉంది కేంద్ర ప్రభుత్వం. కానీ ఈ బిల్లు ఈ సెషన్లో పెడతారా లేదా అనేది అయితే వేచి చూడాలి. థ్యాంక్ యూ.